ఇలాంటి కూడికలు ఉండవు. కానీ ఈ రాత్రి ఈ కూడికకు వచ్చిన నీవు ప్రభుని అంగీకరించాలని, ప్రభు రక్తంలో పాపాలు కడుక్కోవాలని ప్రభుపక్షంగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఎవరు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునటకు నేనేమి చేయదునని అడిగాను. 21వ వచనం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదవగానున్నది, నీ వెళ్ళి నీ కలిగిన మీ బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకై తానే దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, రాత్రి వేళ మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుని ద్వారా 2 రోజులు ఈ సువార్త సభలు జరుపుటకు మీరు ఇచ్చిన సహాయం బట్టి స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తుతిస్తున్నాం. తమ్ముడు ఎజ్రా, అలాగే చెల్లిని బట్టి, పిల్లల్ని బట్టి స్తోత్రాలు. అన్నిల మధ్యలో మీ పరిచర్య, మీ పని కొనసాగిస్తుండగా మీ దాసునికి కృప దయచేయండి. సంఘాన్ని వర్ధిల్ల చేయండి. పరిశుద్ధులను దీవించండి. పెద్దల యెషయా గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 40 ఏళ్ళ పరిచర్య జీవితంలో కుటుంబాలను, సంఘాలను మీరు కాపాడుతూ మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి బాండుధర గారి ధరించిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ దాసులు వేసుకెళ్ళిన తిరిగి సువార్తను అందించవలసిండగా మీ దాసునికి మీ సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ మా మధ్యలో సిలువబడిన యేసుక్రీస్తుని మీరు విశేషంగా ఘనపరిచి చర్చించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదరా సోదరిలారా, రాత్రి సువార్త విన్న నీవు, అలాగే సాక్ష్యం విన్న నీవు తన జీవితాన్ని ఎలాగ మార్చాడో ఈ రాత్రి యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. అబ్బాయి సినిమాలు చూసేవాడు, లోకంలో తిరిగేవాడు, లోక ప్రేమలకు ఆకర్షితుడైన వ్యక్తి, నాశనానికి వెళ్ళే వ్యక్తి, అగ్నిలోనికి వెళ్ళే వ్యక్తిని ప్రభు మార్చేసాడు. హృదయాలను మార్చేవాడు డాక్టర్ కాదు. డాక్టర్ వైద్యం ఇచ్చేవాడు కానీ హృదయాలను, జీవితాలను మార్చేవాడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీ బ్రతుకుని మార్చేస్తాడు. యేసే హృదయం ఇస్తే, యేసునందు మారు మనసు పొందితే ప్రభువు నీ జీవితాన్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సరే, మనం చదివిన లేఖన భాగం మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుని గురించి యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఈ రాత్రి మీ ముందుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చెప్పి దేవుని దాసునికి నేను ఈ సమయాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఈ యవనస్తుని గురించి 3 చోట్ల రాయబడ్డది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20 నుండి చివరి వచనం వరకు ఆ యవనస్తుని గురించి రాయబడ్డది. ఇక మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుండి 22 వరకు రాయబడ్డది. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో యవనస్తుని గురించి ప్రభు రాయించాడు. ఈ 3 చోట్ల ఈ యవనస్తునికి దేవుని గ్రంథములో చాలా ప్రముఖమైన స్థానం ఇచ్చింది. ఏ వ్యక్తిని గురించి రాయలేదు కానీ 3 సువార్తలలో ఈ వ్యక్తిని గురించి రాశాడు. ఈ వ్యక్తికి పేరు లేదు, దేవుడి పేరు రాయించలేదు. బట్ ఒక టైటిల్ ఉంది, ధనవంతుడు అంట. ఎవరైనా
ధనవంతుడు. అందరూ చెప్దాం, ఎవరైనా ధనవంతుడు. ఈ ఊరిలో కూడా చాలామంది ధనవంతులు ఉన్నారు. భూస్వాములు ఉన్నారు, ఆసాములు ఉన్నారు, మంచి మంచి ధనవంతులు ఈ ఊరిలో ఉన్నారు, సౌపాల్లో. సో ఆ వ్యక్తి కూడా యెరూషలేములో ధనవంతులని బైబిల్ చెప్తుంది. బట్ ఈ ధనవంతుని గురించి మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడని రాయబడ్డది. ఒక యవనస్తుడు, జస్ట్ అలా గుర్తు చేస్తాను. యవన బలం కలిగిన వ్యక్తి అని రాశాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17 నుండి 22 చదివితే అతడు మిక్కిలి ఆస్తి గలవాడు. మత్తయిలో యవనస్తుడని రాశాడు, మార్కులో మిగుల ఆస్తి గలవాడని రాశాడు. ఇక లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో అతడు అధికారం కలిగిన వాడు అన్నాడు. ఓ లోకములో 3 చోట్ల అతని గురించి 3 విధాలుగా ప్రభు రాయించాడు. ఒకటి, లోకములో అతని స్థానం చెప్పాడు. మంచి స్థానం ఉంది అతనికి. ఎంత ఆశ్చర్యం! లోకంలో మంచి స్థానం ఉంది. ఏ స్థానం అది అని ఆలోచిస్తే అతను మంచి యవన బలంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు. రెండవదిగా మంచి స్థితిలో ఉన్నాడు, మంచి స్థానం ఉంది. రెండవది మంచి స్థితి ఉంది. స్థితి ఏమిటి? ఆస్తి ఎక్కువ సంపాదించాడు, ఆస్తి మిగులు ఆస్తి. కాబట్టి అతని యొక్క స్థానం చెప్పాడు, అతని స్థితి చెప్పాడు. మూడవదిగా లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో అతని అధికారం చెప్పాడు. ఇస్ అ పవర్ చెప్పాడు, ఇస్ అ పొజిషన్ చెప్పాడు, పొజిషన్ చెప్పాడు, పవర్ చెప్పాడు. పొజిషన్ పవర్ చెప్పాడు. స్థాన బలం మంచిది, ఆస్తి బలం మంచిది, అధికార బలం ఉంది. ఇలాంటి యవనస్తుడు ఏ మనుషుని లెక్క చేయడు. ఏమండి, ఇందాక విన్నా మనం, యవన బలంలో ఆస్తి మిక్కిలుగా ఉంటే, అధికారం ఉంటే ఏ మనుషుని ఎవరిని లెక్క చేయడు, ఎవరిని పెద్దగా పట్టించుకోడు. ఎందుకు? మిగుల ఆస్తి ఉంది, దానికి తగినట్టుగానే అధికారం చేతిలో ఉంది. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉంటే మంచి హోదా కలిగి ఉన్నవాడు, మంచి గొప్పతనాన్ని కలిగిన వాడు. ఇలాంటి వ్యక్తి ఒకవేళ మనం పిలిస్తే రాడు ఆయన. కారణం, అతని స్థానం ఉంది, అతని స్థితి ఉంది, అధికారం ఉంది. మరి ఇన్ని హంగులు కలిగిన ఈ వ్యక్తి, ఇన్ని హోదాలు కలిగిన ఈ వ్యక్తి, ఇన్ని సమృద్ధి సంపదలు కలిగిన ఈ వ్యక్తి తన గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఈ రాత్రి చెప్పదలుచుకుంది నేను అదే. హంగులున్నాయి, అంతస్తులున్నాయి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. బట్ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, బ్రతుకుడు గురించి ఆలోచిస్తున్నాడు. ఓ సోదరి, సోదరా, ఈ రాత్రి వేళ ఈ సౌపాల్లో సేమ్ నీకు అధికారం ఉండొచ్చు, మంచి ఆస్తి ఉండొచ్చు, మంచి అని హుందాతనం ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ జీవితాన్ని గురించి ఆలోచించాలి. ఈ రాత్రి వేళ బ్రతుకుని గురించి ఆలోచించాలి. ఇవేవి నీతో రావు. నీ అధికారం నీతో రాదు, నీ ఆస్తి నీతో రాదు, నీ బంగ్లా నీతో రాదు, నీ డబ్బు నీతో రాదు. బైబిల్లో ఇలాంటి వ్యక్తి దేవుడు దీవించి ఆశీర్వదించాడు, దేవుడు వర్ధిల్లా చేశాడు. అతని పేరు కూడా రాయబడలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తన గురించి? లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? 12-19. నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అక్కడ ఆగునేనా? నా ప్రాణమా అండి, విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. ఎంత ఆస్తి ఉందో తెలియని నాకు, బట్ బైబిల్ చెప్పేది విస్తారమైన ఆస్తి. 100 ఎకరాలు ఉందో, 200 ఎకరాలు ఉందో, 500 ఎకరాలు ఉందో తెలియదు. బట్ భూస్వామి పనివారు ఉన్నారు, అండి, ఎద్దులున్నాయి, ఇంట్లో ఒంటెలు ఉన్నాయి, విస్తారమైన ఆస్తి కలిగిన వాడు. దేవుడు ఆ వ్యక్తిని అంతగా ఆశీర్వదించాడు. పొలంలోనికి వర్షం ఇచ్చాడు, మంచి రాశి వచ్చింది, రాబడి వచ్చింది. కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. కారణం, ఆస్తిని సంపాదించాడు.
ఆస్తిని కూడబెట్టుకున్నాడు. లాకర్లో పెట్టాడు, బ్యాంకులో తెలియదు, డాబాలో పెట్టాడో తెలియదు, మెటికెక్కడ పెట్టాడో తెలియదు. ఆస్తి విస్తారంగా ఉంది. ఆస్తి విస్తారంగా ఉంది. ఈ రాత్రి ఈ గ్రామంలో అందరికంటే ఆస్తి నీకే ఉండవచ్చు, తెలియదు నాకు. డబ్బు నీకే ఉండవచ్చు, అధికారం నీకే ఉండవచ్చు. కానీ ఈ వ్యక్తి ఏం ఆలోచించాడు? ఆలోచిద్దాం. చదివినా నా ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము. అక్కడ తమ్ముడు ఆస్తి ఎక్కువ అయితే ఏమని మాట్లాడాడని? సుఖించుము, తినుము, త్రాగుము. ఈ రాత్రి వేళ ఇదే వరుసలో నీవు ఉన్నావు, ఇదే కోవలో నీవు ఉన్నావు. తినడం, త్రాగడం, సుఖించడం. అయ్యో అమ్మా, ఈ రాత్రి ఇదే పందాలో నీవు ఉన్నావు, ఇదే విధానంలో నీవు ఉన్నావు. నా స్నేహితుడు ఒక అబ్బాయి ఉండేవాడు, ఎంటెక్ చదివాడు, గోల్డ్ మెడలిస్టు. డబ్బు ఎక్కువయింది, ఆస్తి ఎక్కువయింది. దానితో పాటు త్రాగుడికి బానిస అయ్యాడు. దేనికి? త్రాగుతున్నాడు. రోజు తాగేవాడు, పీకలు పీకలు తాగేవాడు, పీకలు పీకలు కొట్టేవాడు. జీవితంలో తాగి 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 హఠాత్తుగా చచ్చిపోయాడు. వాడు నెమ్మది లేకుండా చచ్చిపోయాడు. వీడు కూడా ఇంత ఆస్తిని దేవుడిస్తే, ఇంత సంపాదన దేవుడిస్తే, ఇంత కలిమిని దేవుడిస్తే, ఇంత ఐశ్వర్యాన్ని దేవుడిస్తే, ఆ పరలోకమందున్న ఆ ప్రభుని, ఆ దేవుని మర్చిపోయాడు. హలో, ఈ రాత్రి నువ్వు అలా ఏమున్నావు? దేవునికి ప్రాణం ఇచ్చాడు. ఎవరిచ్చాడు? అది నీవు అనుకుంటున్నావు. హలో, నువ్వు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? జస్ట్ అది కూడా చదివద్దాం, మళ్ళీ అక్కడికే వద్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. పౌలు మన గురించి మాట్లాడుతూ, మనం ఎలాంటి వారం, ఎలా జీవిస్తున్నాం మాట్లాడుతూ ఈ మాట రాస్తున్నాడు. 17వ అధ్యాయం బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26-27 వచనాలు. 26-27 చదివానా? మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన ఒక్కడిని. రైట్, నేరుగా 28 వచనం చదువుదాం. 28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, మనం ఆయన యందు చలించుచున్నాము. ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము. హలో, నీ ఆరోగ్యం కాదయ్యా అమ్మా, నీ బలం కాదు, నీ శక్తి కాదు. ఆయన యందు. ఎవరైనా? ఆయనే యేసుక్రీస్తు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వశక్తివంతుడు. ఇలాంటి దేవుణ్ణి ఆ ధనవంతుడు మర్చిపోయి ఏమన్నాడు? తినుము, త్రాగుము. ఈ మూడే అండి మానవుడు. తినడం, త్రాగడం, సుఖించడం. ఇంతే. రోజు తినడం, త్రాగడం, సుఖించడం. కానీ ప్రభు ఏం చెప్పాడు? చదువుదాం మళ్ళా. చదివినా. తినుము, త్రాగుము, సుఖించుమని తన మనసులో అనుకొనిచున్నగా, అయితే దేవుడు వెర్రివాడా. ఏవాడు? వెర్రివాడా. హలో, ఈ రాత్రి గ్రామస్తులారా, నేను అనట్లేదు, నేను సంబోధించట్లేదు, నేను పలకట్లేదు, నేను వివరించట్లేదు. దేవుడే వెర్రివాడా, ఓ వెర్రిదాడా, ఓ వెర్రోడా, ఓ తినుబోతు, త్రాగుబోతు, పాపం చేసే నీతోనే దేవుడు ఈ రాత్రి నేరుగా మాట్లాడుతున్నాడు. ఓ వెర్రివాడా, వెర్రిదానా, ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తాను. అనేక సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, మానవుని ఆయుష్ 70 లేక 80 సంవత్సరాలు. ఒకవేళ అధిక ఆయుష్ ఉంటే 90 ఏళ్ళు, అది కూడా ఆయాసమే. బట్ ఈ వ్యక్తి భూమి మీద సదాకాలం జీవిస్తానన్నాడు. భూమి మీద ఈ వ్యక్తి చిరంజీవి అనుకున్నాడు. సోదరా, ఈ రాత్రి దేవుడు నీ గుండెను బిగిస్తే నీ ఆధార్ కార్డు చాలదు, నీ ఆస్తి చాలదు, నీ డబ్బు చాలదు, నీదేది చాలదు. దేవుడు బిగిచ్చాడా, ఈ రాత్రి నీ కుటుంబం గిలగిల కొట్టుకోవాల్సిందే.
ఈ రాత్రి కుటుంబం దేవుడు పట్టాడా, ఎక్కడికి వెళుతావు, ఏ ప్రాంతానికి వెళుతావు? కాబట్టి రాత్రి దేవునిని ప్రేమిస్తున్నాడు. అలాంటి ఆస్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, ఖండబలం యవన బలం కలిగిన వాడు ఎలాగున్నాడో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చాకు తమ్ముడు. వాని ఆసక్తి ఎంత గొప్పదండి. సో నంబర్ 1, ఆస్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు యేసుక్రీస్తు బజారులో వెళుతుండగా ఎలాగొచ్చాడు? పరిగెత్తుకొని వచ్చి వాని ఆసక్తి గొప్పది. ఒక నిమిషమే మాట్లాడి వెళ్తాడు. వానికి ఇన్ని కలిగి ఉన్నా, ఇంత సమృద్ధి ఉన్నా యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. ఈ బజార్లో ఒక సినిమా హీరోయిన్ వెళితే ఇంట్లో ఉన్న ప్రజలందరూ పరిగెత్తుకొని వస్తారు. ఎవరిని చూడడానికి? చెప్పరే ఎవరిని? హీరోని చూడడానికి వస్తారు. మీ ఊర్లోనికి రాత్రి వేళ తమ్ముడు పల్లెపాడు ఎజ్రా మీ మేలు కోరి సువార్త చెప్పడానికి వచ్చి ఈ సువార్తను ప్రకటిస్తుండగా ఈ రాత్రి శ్రద్ధతో ఆలకించు. ఈ యవనస్తుడు వినండి, అధికారం, ఆస్తి కలిగిన వాడు, అంతస్తు కలిగిన వాడు యేసు ప్రభు ఆ మార్గమునే వెళుతూ ఉంటే అది చివరి ఛాన్స్ అనుకున్నాడు. ఇంకా యేసయ్య వెళితే మరలా ఈ గ్రామానికి రాడు. ఇంకా యేసయ్య వెళితే ఈ గ్రామానికి మరలా తిరిగి రాడు. కాబట్టి పరిగెత్తుకొని వెళ్ళాడు. ఎంత గొప్ప ఆసక్తి! దేవుని నమ్మిన ప్రజలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఓ సోదరి సోదర, ఈ వ్యక్తికున్న ఆసక్తి దేవుని ప్రజలకు లేదు. మనం యేసయ్యను నమ్మాం, యేసయ్య రక్తంలో కడగబడ్డాం, బాప్తీసం తీసుకున్నాం. దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉంది నీకు? ప్రార్థన అంటే ఆసక్తి ఉందా? దేవునికి ఇచ్చే ఆసక్తి నీకుందా? దేవుని సేవకుని ప్రేమించే ఆసక్తి ఉందా? అసలు దేవుడు అంటే నీకు ఆసక్తి ఉండాలి. ఈ వ్యక్తికి ఎంత ఆసక్తి అండి! యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్యను మాట్లాడాలి, యేసయ్య దగ్గర కూర్చోవాలి. సోదరి, నీకున్న ఆసక్తి ఎలాంటిది? 1% దేవుని మీద ఆసక్తి లేదు నీకు. దేవుని ఎలా ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎలా వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి నమ్మిన మనకు కూడా దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి, దేవుని మాటల యందు ఆసక్తి ఉండాలి. ఈరోజు దేవుని ప్రజలనబడిన వారు దేవుని వాక్యము కంటే లోకములో ఉన్న వాటి కొరకై ప్రాకులాడుతున్నారు, లోకములో ఉన్న వాడికే పరిగెత్తుతున్నారు, లోకములో ఉన్న వాడి కొరకై ఎంపర్లాడుతున్నారు. నీ ఆసక్తి దేని మీద ఉంది? ఈ రాత్రి ఆలోచన చేయండి. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో దేవుని మాటల కంటే మరి ఏది లేదు. కాబట్టి దాని మీదనే నీ ఆసక్తి ఉండాలి, దాని మీదనే శ్రద్ధ ఉండాలి, దాని మీదనే ఆలోచన ఉండాలి. ఇదే లూకాసు వార్తలో 19వ అధ్యాయం 2వ వచనం. పేరు రాశాడు, అతని యొక్క స్థానం చెప్పాడు. 19:2 దాని గుండా పోవచ్చుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడమర్చుడని. ఈయన పేరు చెప్పారు, ఆయన చేసే వృత్తిని చెప్పాడు. ఇతడేమో ధనవంతుడు, అట్ ద సేమ్ టైం సుంకాన్ని వసూలు చేసే గుత్తదారుడు. అర్థం ఏమిటంటే, ఒక టోల్ గేట్ కొన్నాడు అనుకోండి. ఏ గేటు? టోల్ గేట్ వసూలు చేసేవాడు, సొంతగా వసూలు చేసేవాడు. టోల్ గేట్ కొన్నాడు. ఆ ఊరిలో ఆ గుత్తదారుడు, సుంకము గుత్తదారుడు,
ఇంత ఆస్తి కలిగిన జక్కయ్య, ఇంత సంపాదన కలిగిన జక్కయ్య, ఇంత విస్తారమైన పేరు సంపాదించుకున్న జక్కయ్య ఎంత ఆసక్తితో యేసుని చూడగోడి, ఎవరిని? యేసయ్యను చూడాలి. విన్నాడు యేసయ్యని గురించి. వినండి, ఎక్కడ విన్నాడు యేసయ్యని గురించి? చిన్న మాట చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం. 5:27. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒకడు సుంకపు మెట్టు యొద్ద కూర్చుండుట చూచి అమరుడు. లేవి అనువాడు సుంకపు గుత్తదారుడు, సుంకపు మెట్టు యొద్ద సుంకాన్ని వసూలు చేసేవాడు. ఈ వ్యక్తి జీవితాన్ని మార్చాడని జక్కయ్య విన్నాడు. ఎవరు విన్నారు? సేమ్ జక్కయ్య కూడా సుంకము వసూలు చేసేవాడు, గుత్తదారుడు. విన్నాడు లేవి జీవితాన్ని, బ్రతుకుని మార్చాడు, ఆలోచనలు మార్చాడు, ఉద్దేశాలు మార్చాడు, జీవితంలో మార్పు చేశాడు. బ్రదర్ బాండుధరని మార్చినట్టుగానే, నన్ను మార్చినట్టుగానే, ఏస్కెలిమిస్టన్ గారు మార్చినట్టుగానే విన్నాడు. యేసయ్యను చూడాలనే ఆసక్తి కలిగి ఉంది. ఆసక్తి రేకెత్తించింది. చెట్టెక్కాడు యేసయ్యను చూడాలని. ఈ ధనవంతుడు కూడా పరిగెత్తుకొని వచ్చాడు యేసుని చూడాలని. రెండోదిగా చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. అతడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని 10-17 మోకాలుని అతని విధేయత చూడవచ్చు. మొదటిది, అతని ఆసక్తి గొప్పది, యేసుని కలుసుకోవాలి. అందువల్లే ధనాన్ని ప్రక్కన పెట్టాడు. హలో విను, ఆస్తిని ప్రక్కన పెట్టాడు. ఇంకేం పెట్టాడు? హోదాను ప్రక్కన పెట్టాడు. యవనస్తులు అనుకోలేదు, ఎలాగైనా యేసుని కలుసుకోవాలి. ఈ రాత్రి వేళ ఈ యేసయ్యను కలుసుకోకపోవడానికి కారణం నీ ధనమే ఆటంకంగా ఉంది, నీ కులమే ఆటంకం కావచ్చు, నీ ఆస్తి ఆటంకం కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ డోంట్ నో, బట్ సంథింగ్ హిడెన్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీకు నీ దేవునికి మధ్యలో ఆటంకం ఉంది. యేసయ్య దగ్గరికి రాలేకపోతున్నావు, యేసయ్యని కలవలేకపోతున్నావు, యేసయ్యని సమీపించలేకపోతున్నావు. బట్ వ్యక్తి ఆసక్తితో వచ్చాడు. రెండవది, అతడి విధేయత. బజార్లో మోకాళ్ళ మీద నిలబడ్డాడయ్యా. ఎక్కడ? బజార్లో మోకాళ్ళ మీద నిలబడ్డాడు. ఎవడు? ధనవంతుడు. ఎవరు? ఆస్తి గలవాడు. ఎవరు? అధికారం కలిగిన వాడు. ఎవరు? యవనస్తుడు. వాటి ఒబీడియన్స్ అండి. ఆయన ప్రజలమైన మనకు ఒక అప్లికేషన్. ఆ యవనస్తులాగా విధేయత లేదు మనకు. విధేయత లేదండి. లోబడే స్వభావం ఉండాలండి. బజార్లో మోకాళ్ళ మీద నిలబడ్డాడు. సామాన్యమైన వాడు కాదు. బైబిల్ సెలవిస్తుంది సమాజపు అధికారి అని. బైబిల్ సెలవిస్తుంది ఆస్తి గలవాడని. బైబిల్ సెలవిస్తుంది మిక్కిలి యవనస్తుడని. ఇన్ని హంగులు కలిగిన బజార్లో మోకాలు, ఎంత లోబడే స్వభావం, ఎంత విధేయత అండి. ఆయన ప్రజలమైన మనకు, దేవుని ప్రజలను పిలబడుతున్న మనకు అదే లోబడే స్వభావం ఉండాలి, అదే విధేయత కలిగి ఉండాలి, దేవుని ప్రేమించే గుణం ఉండాలి. అది రెండవది. మూడవదిగా చూద్దాం. అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. 10-17 త్వరగా నాన్న, టైమే త్వరగా. ఆయన ఎదుట మోకాలుని. రైట్, సద్బోధకుడా. మూడవది, అతని ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఇంతవరకు యేసు ప్రభుని ఎవరు ఆ మాట అనలేదు. ఓ మంచి బోధకుడా, ఓ గుడ్ మాస్టర్, ఓ మంచి బోధకుడా, ఓ మంచి నాయకుడా. ఎంత ధైర్యంతో వచ్చాడండి. అతని ఆసక్తి గొప్పది, అతని విధేయత గొప్పది, అతని ధైర్యం గొప్పది. ఓ గుడ్ మాస్టర్, గుడ్ మాస్టర్. నాలుగోదిగా చూద్దాం త్వరగా. నాలుగోదిగా, ఓ సద్బోధకుడా,
నిత్య జీవమునకు వారసుటకు నేనేమి చేయదును. అతని మంచి కోరిక, ఎ గుడ్ డిజైర్. మంచి కోరికతో వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. హలో వినండి, ఏం కావాలా? ఈ రాత్రి అమ్మా నిత్య జీవం కావాలి, నాకు నిత్య జీవము కావాలి. యేసు ప్రభువా, యాస్తి నాతో రాదు ప్రభువా. యేసు ప్రభువా, అధికారం నాతో రాదు ప్రభువా. యేసు ప్రభువా, ఈ యొక్క డాబా నాతో రాదు ప్రభువా. యేసు ప్రభువా, ఈ డబ్బు నాతో రాదు ప్రభువా. సోదరా, అమ్మా, ఈ రాత్రి ఒక ప్రశ్న ఏదైనా, ఇంత ఆస్తి కలిగిన నీవు, ఇంత అధికారం కలిగిన నీవు, నీతో నీ పిల్లలు రారు. నీతో నీ పిల్లలు రారు. కర్నూలు పట్టణంలో మాకు తెలిసిన కుటుంబం ఒక వాడనేది, అయ్యా ఇంత డాబా ఉందయ్యా, ఇంత ఆస్తి ఉందయ్యా, మా దగ్గర మా పిల్లలు లేరయ్యా. ఎందుకయ్యా ఇది? అయ్యా పలకరించేవారు లేరయ్యా మమ్మలను, ప్రేమించేవారు లేరయ్యా మమ్మలను, ఆదరించేవారు లేరయ్యా. ఎవరిలో లేరా? ఇంత ఆస్తి ఎందుకయ్యా మాకు? మా పిల్లలు మా దగ్గర లేరయ్యా. అమెరికాలో ఒకడు ఉన్నాడయ్యా, లండన్లో ఒకడు ఉన్నాడయ్యా, ఆఫ్రికాలో ఒకడు ఉన్నాడు. అయ్యా ఒంటరిగా ఉన్నామయ్యా, ఒంటరిగా ఉన్నాం. ఏడుస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. ఈ వ్యక్తి అర్థం చేసుకున్నాడు, ఆస్తి తనతో రాదు. వినండి, ధనము తనతో రాదు, అధికారం తనతో రాదు. ఏ రోజైనా యాత్ర ముగించాల్సిందని గుర్తుపట్టాడు ధనవంతుడు. హలో ధనవంతుడు గుర్తుపట్టాడు, ఏ రోజైనా యాత్ర ముగించాల్సిందే. ఒక తల్లి చనిపోతే డాక్టర్లు చెప్పారు, 6 మంది కుమారులు, మీ అమ్మగారు చనిపోయారన్న. సమాధికి తీసుకెళ్తుంటే ఆవిడ గారి మెడలో ఉన్న బంగారు తీసేశారు. చేతికి 10 తులాల ఉంగరం ఉంది. ఎంత పీకిన ఉంగరం రావట్లేదు. 6 మంది కుమారులు ఆలోచించారు, అన్నా 10 తులాల బంగారు సమాధి చేయడం బాగలేదు, దీన్ని ఏం చేద్దాం? ఈ బంగారు రావట్లేదు. ఎవరు రాకముందే ఆ తల్లి యొక్క ఆ చెయ్యిని, అలాగా ఆ వ్రేలుని నరికేశారు కుమారులు, 10 తులాల బంగారు కొరకి. హలో, ఎవరు? నీ కడుపున పుట్టిన పిల్లలే నీతో రారు. జస్ట్ 10 తులాల బంగారు కొరకే అన్నదమ్ములు ఎవరు రాకముందే కన్న తల్లి యొక్క వేలును తీసేశారు. అది గుర్తుపట్టాడు ధనవంతుడు. నాస్తి నాతో రాదు యేసయ్యా, నాతో నా పిల్లలు రాదు యేసయ్యా, నా సంపాదన రాదు యేసయ్యా, నా భూస్వామి యేసయ్యా రాదు, ఈ భూమి రాదు, 200 ఎకరాలు రాదు, 500 ఎకరాలు లేదు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిత్య జీవము కావాలి. మానవుడా, నిత్య పరలోకము కావాలి. ఏ మానవుని అడుగు ఈ లోకంలో, అయ్యా ఆ పుణ్యలోకము కావాలయ్యా. యమలోకాన్ని ఎవరు కోరుకోరు? భూమి కింద నరకాన్ని ఎవరు కోరుకోరు? పతాలను ఎవరు కోరుకోరు? ప్రతి మానవుడు కోరేది ఏమిటంటే, అయ్యా ఆ పరలోకం, పుణ్యలోకము కావాలి. వాడికి అదే కావాలి, పరలోకం కావాలి, పుణ్యలోకము కావాలి, ఆ దేవుని లోకము కావాలి, దేవదూతల లోకం కావాలి. లార్డ్ వాట్ మస్ట్ ఐ డూ? నేనేమి చెయ్యాలి? నేనేం చేయాలి రాత్రి వేళ? నీవు చెప్పే విధానం చూడు. నేనేం చేయాలి రాత్రి వేళ? వాడు అడిగిన ప్రశ్న బాగుంది నాకు. నేనేం చేయాలో చెప్పండి. నాకు పరలోకం కావాలి, మోక్షం కావాలి, నిత్య రాజ్యము కావాలి. నేనేం చేయాలి? భారతదేశాన్ని పరిపాలించిన మీకు తెలియదు, బ్రిటిష్ వారి రాకముందు ఈ భారతదేశాన్ని పరిపాలించిన చివరి చక్రవర్తి జంగే ఖాన్ ఆయన అన్నాడు, షహన్షా రాజు అయిన షహన్షా అన్నాడు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సంపాదించాడు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాజు అయిన షహన్షా బ్రిటిష్ రాజులు పట్టుకున్నారు. ఆయన కళ్ళు ఊడదీశారు. ఆయనను చంపక ముందు ఒక మాట అడిగాడు, అయ్యా
ఒక చిన్న మనవి నాది, మీరు మీ ఎందుకు ఎదురుతున్నారు చెప్పండి అన్నాడు. ఈ దేశంలో నాకు 6 అడుగుల స్థలం ఇవ్వమన్నాడు. ఎంతండి? ఎంత? 6 అడుగుల స్థలం ఇవ్వండి. కన్యాకుమారి నుండి కాశ్మీర్ పరిపాలించిన రాజైన షెహన్షా, లార్డ్ మై లార్డ్ గివ్ మీ 6 అడుగుల స్థలం. కళ్ళు ఓడదీశాడు షెహన్షాని, చంపేశారు. సముద్రంలో ఎక్కడో శవాన్ని పడేశారు. ఓ షెహన్షా, కాశ్మీర్ నుండి కన్యాకుమారికి పరిపాలించిన నాకు ఈ దేశంలో 6 అడుగుల స్థలము లేదే. సోదరి, ఈ రాత్రి నీ జీవిత యాత్ర కూడా అలాగే ఉండవచ్చు. నీ అంతిమ యాత్ర అలాగే ఉండవచ్చు. వాడు గుర్తు పట్టాడు, వాడు గ్రహించాడు. ధనము శాశ్వతం కాదు. హలో. అధికారం శాశ్వతం కాదు. హలో. యవన బలం శాశ్వతం కాదు. మీసం తిప్పిన మొనగాన్ని దేవుడు వంచుతాడు ఒక రోజున. భూస్వామి ఆసామిని ఆయన బిగి చేస్తాడు ఒక రోజున. టైం ఉంది దేవునికి, కానీ దేవుడు అలా చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడు అలా కోరుకోడు కూడా. నీ మేలు కోరి చెప్తున్నాడు. వాడు అడిగాడు, నేను ఏమి చేయవలేను అని. ఏమి చేయవలను? అదే ప్రశ్న ఈ ఉదయ రాత్రి వేళ నీ ముందు నేను ఉంచుతున్నాను. ఆ యేసుక్రీస్తు మీ గ్రామంలోకి వచ్చాడు, ఈ సువార్త సభలో ఉన్నాడు. మీరేం కావాలి ఆయనను? వాడు అడిగాడు, నిత్య జీవము కావాలి. చిన్న మాట, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం. 16:30. వారిని వెలుపల తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? అమార్చనని. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి, వాట్ మస్ట్ ఐ మస్ట్ నేనేం చెయ్యాలి? ప్రభువా, నేను ఏమి చెయ్యాలి? నిత్య జీవం కావాలి. సో ఈ రాత్రి సోదర ఒక మాట అండి, నిత్య జీవం. మానవుడు చనిపోయిన తర్వాత కుక్కై పుట్టాడు. హలో. కుక్కై పుట్టాడు, నక్కై పుట్టాడు. మానవుడికి 2వ జన్మ లేదు. వినండి. హలో. కుక్క పుట్టాడు, నక్కై పుట్టాడు, గాడిదే పుట్టాడు. మానవుడు చనిపోయిన తర్వాత వాని దేహం పాతి పెట్టబడుతుంది, వాని ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. బైబిల్ చెప్పేది ఇదే. ఋగ్వేదం, యజుర్వేదం, సామ్యవేదం చెప్పేది ఇదే. ఖురాన్ చెప్పేది ఇదే చెప్పేది. మానవుడు చనిపోయిన తర్వాత కుక్కై పుట్టాడు, నక్కయ్య గాడు. 2వ జన్మలో నీ కడుపులో పుట్టాడు. అది అసాధ్యం. అది అసాధ్యం తమ్ముడు. అది ఎక్కడికి వెళుతాడు? బైబిల్ ఇస్తుంది, దేవుని దగ్గరికి వాని ఆత్మ వెళుతుంది. హలో. లోపల ఒక మనిషి ఉన్నాడు, నీలో ఒక మనిషి ఉన్నాడు. హలో విను, నీలో ఒక మనిషి ఉన్నాడు. రేయ్, తాగొద్దురా, రేయ్ వ్యభిచారం చేయొద్దురా, రేయ్ జాగ్రత్తం చేయొద్దురా, రేయ్ వాడిని దూషించొద్దురా. లోపల ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి దేవుని దగ్గరికి వెళుతున్నాడు. హలో. దేవుని దగ్గరికి వెళుతున్నాడు. దేవుని ఎదుట నిలబడాలా మనిషి? దేవునికి లెక్క అప్పగించాలా? ఈరోజు కళ్ళు మూసుకొని తాగినా, కళ్ళు మూసుకొని పాపం చేస్తున్నా, పిల్లి ఎవరు చూడలేదనుకోవద్దు. నిన్ను సృజించిన దేవుడు, నీకు ఆయుష్నిచ్చిన దేవుడు చూస్తున్నాడు పరలోకం నుండి. నీ పేరు తెలుసు, నీ ఇంటి పేరు తెలుసు. హలో. నీ పేరు తెలుసు, నీ ఇంటి పేరు తెలుసు, నువ్వు చేసే పాపము తెలుసు. జక్కయ్యకి తెలియదు. చెట్టెక్కాడు, యేసయ్యను చూడాలనుకున్నాడు. రబాయ్, జక్కయ్య త్వరగా దిగమన్నాడు. జక్కయ్య త్వరగా ఓ రామరెడ్డి గారు, అయ్యరెడ్డి గారు, ఏ రెడ్డి వినండి ఈ రాత్రి వేళ. హలో. దేవునితోనే మాట్లాడుతున్నాడు. ప్రభునితోనే మాట్లాడుతుంది. నీ పేరు, నీ ఇంటి పేరు, నువ్వు చేసే పాపం చెప్తాడు రాత్రి వేళ. ఏ పాపములో ఉన్నావో చెప్తాడు, ఏ పాపం చేస్తున్నావు కూడా దేవుడు చెప్తాడు. కాబట్టి ఆ జైలు అధికారి, అయ్యా నేనేం చేయాలయ్యా? వాట్ మస్ట్ ఐ డూ? అయ్యా నేను తప్పకుండా ఏం చేయాలా? రక్షణ కావాలయ్యా, ఆ మోక్షం కావాలయ్యా. ఈ రాత్రి వేళ సోదర, ఆ విషయాలు ఆలోచిస్తుండగా యేసయ్య వాడు అడిగినప్పుడు ఏం చెప్పాడో చూడండి. ఏం చెప్పాడు? మార్కు సువార్త 10వ అధ్యాయం
21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా అక్కడ యేసు అతన్ని చూచి అమ్మా కాబట్టి లవ్ క్రైస్ట్ అంటే క్రీస్తు ప్రేమించి యేసు అతన్ని ప్రేమించి. యేసు నిన్ను ప్రేమించినట్టుగా ఎవడు ప్రేమించాడు? యేసు నిన్ను ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించాడు? నాకు తెలిసిన సాఫ్ట్వేర్ల గురించి నేను విన్నాను. అలా వినండి. మరి పెళ్ళయి లేక కూతురు పుట్టింది, చాలా అందంగా పుట్టింది. చాలా సంవత్సరాల తర్వాత అమ్మాయికి వినండి ఎక్కడో అంటే శరీరంలో అక్కడక్కడ చిన్న మచ్చలు ప్రారంభమైన. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్ మా అమ్మాయికి ఏమైందో రక్త పరీక్ష చేయమన్నాడు. అన్నీ పరీక్ష చేస్తే ఎక్కడ రిజల్ట్ రాలేదు. మీ అమ్మాయికి ఏం కాలేదయ్యా, తీసుకెళ్ళమని చెప్పాడు. ఆయన తీసుకెళ్ళారు. వారు వినండి బాగా, తీసుకెళ్ళారు వారు ఆయనని. తీసుకెళ్ళిన తర్వాత 2 నెలలు అయింది, మరలా తెచ్చారు. సార్ మా అమ్మాయికి మచ్చలు ఎక్కువగా ప్రారంభమైనాయి, ఒకసారి చూపండి. 4 కోట్లు వస్తుంది, అమెరికా తీసుకెళ్తాం, భూస్వాముల మేము, ఎంత విస్తారమైన వస్తుంది, మీరేం చెప్పినా మేము చేస్తామన్నాడు. ఓకే అయ్యా ఈ పరీక్ష తీసుకురండి అన్నాడు. రక్త పరీక్షకి వెళ్ళారు. సాయంత్రం ఆ పేపర్ తెచ్చి ఆ డాక్టర్ చేతికి ఇచ్చారు. ఇస్తే డాక్టర్ ఓపెన్ చేశాడు. చెస్టుడే చూశాడు. ఏం సార్ మీరు అలా చూస్తున్నారు ఏంటి? మా అమ్మాయికి ఏమైంది? 4 కోట్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మా అమ్మాయిని బాగు చేసుకుంటాం, అమెరికాకి వెళితే ఈ రాత్రి వెళుతాం. బాబు ఇది కుయ్య వస్తుంది, బాబు ఆగండి అన్న, ఆఫ్ చేయి లోపల ప్లీజ్, తమ్ముడు శబ్దం వస్తుంది. వినండి. సరే వెళ్ళారు. వెళ్ళారు. డాక్టర్ ఓపెన్ చేశాడు దాన్ని. ఓపెన్ చేసి తమ్ముడు తీసే బయట బాగుస్తుంది, తీసేలేదు. డాక్టర్ ఓపెన్ చేశాడు. బాగుంది తమ్ముడు, చాలండి తీసే. డాక్టర్ ఓపెన్ చేశాడు. నిశ్చేష్టుడయ్యాడు. ఏమైంది సార్ మా అమ్మాయికి అన్నాడు. ఈ రోగానికి మందు లేదన్నాడు. ఎయిడ్స్ వ్యాధి సార్ అన్నాడు. కాదన్నాడు. ఇంకే వ్యాధి సార్? ఈ రోగానికి మందు లేదయ్యా అన్నాడు. చెప్పండి సార్, తట్టుకుంటామన్నాడు. తట్టుకుంటారా అన్నాడు. ఓకే మీ అమ్మాయికి కుష్టు ప్రారంభమైంది, తల్లి కుప్ప కూలిపోయింది, తండ్రికి అర్థం కాలేదు. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళారు. ఆస్తి ఉందని చెప్పారు. ఆస్తి పరులం సార్, మేము కోట్లునే సార్. 2-3 నెలలు అయింది. అర్ధరాత్రి వేళ తండ్రి చెప్ప పెట్టకుండా పరారయ్యాడు. హలో నెల దాటింది. అమ్మాయికి కుష్టు చేతులు లోపలికి వెళుతూ ఉండగా, రక్తస్రావం జరుగుతుండగా తల్లి ఏమనుకుందో, కన్న తల్లి, ప్రేగుమెంచుకున్న తల్లి, కుమార్తె గాఢ నిద్రలో ఉండగా దుప్పటి మోసి బయట తలిపేసి వెళ్ళిపోయింది. మా ఎక్కడున్నావు మా? డాడీ వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళిపోయావు, ఎక్కడమ్మా అమ్మా అమ్మా. కన్న బిడ్డలు, కన్న తల్లిదండ్రుల యొక్క కాలము ఇది చాలా భయంకరంగా ఉంది. తల్లి తండ్రి కూతురు వదిలేసి వెళ్ళారు. కుష్టును చూడలేక వెళ్ళిపోయారు. ఈ రాత్రి యేసు ప్రభు నేను అలాంటి వాడు కాదు, నా రక్షకుడు అలాంటి వాడు కాదు, నా ప్రభు అలాంటి వాడు కాదు. నువ్వు పాపము చేస్తున్నా, పాపానికి ఒడిగడుతున్నా. యేసు అతన్ని చూచి అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను అబ్బాయి, నేను ప్రేమిస్తున్నాను అబ్బాయి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి ఒకటి కొదవగా ఉన్నది. నీకు ఆస్తి ఉంది వాస్తవమే, నీకు అధికారం ఉంది వాస్తవమే, నీకు భూములు ఉన్నాయి వాస్తవమే. ఒకటి నీకు లేదు, అది ఏమిటి? నేనే నీకు లేను. ఆ యేసే క్రీస్తు ఒక ఆయన ఎదుటి నిలబడినప్పుడు జరిగింది చెప్పి ప్రార్థన చేద్దాం. టైం ఏంది? మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 22వ వచనం. త్వరగా 27వ అధ్యాయం 22వ వచనం, 27-22. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన ఈ యేసుని నేనేమి ఈ యేసుని ఏమి చేయాలి? యేసు క్రీస్తు నిలబడ్డాడు. ఆయన ఎవరో చెప్పాను, సృష్టికర్త ఆయన, సర్వాధికారి దేవుడు,
సర్వశక్తిగల దేవుడు మానవుని కొరకే మానవ రూపాన్ని దాల్చాడు, నరావతారిగా వచ్చాడు. దేవుడు నరావతారిగా వచ్చాడు, దేవుడిగా రాలేదు. యేసుక్రీస్తు కులదేవుడు కాదు. నెవర్ బ్రదర్. హలో హలో హలో. యేసుక్రీస్తు కులదేవుడు కాదు. మతాన్ని స్థాపించడానికి రాలేదు, మతాన్ని రుద్దడానికి రాలేదు. యేసుక్రీస్తు నిత్య జీవానికి వచ్చాడు, పరలోకము ఇవ్వడానికి వచ్చాడు. ఆ యేసుని ఆయన ప్రజలు కొట్టారు, సిలువలకు అని ఆ శిరస్సుల ముళ్ళ కిరీటాన్ని నొక్కారు. 8 అంచుల ముళ్ళు ఈ శిరస్సులో నొక్కినప్పుడు రక్తం ఏరిలై ప్రవహించింది. ఒరక కన్ను ఎర్ర చేస్తే ఎవడు తట్టుకోలేడు, ఎవడు తట్టుకోలేడు. ఆయన చేతులు తాకితే రోగాలు బాగానాయి. ఉమ్మి తీసి అలా అతికిస్తే బాగుపడ్డాడు. కానీ నీకోసం తమ్ముడు, ఓ చెల్లి, ఆయన శిరస్సులో ముళ్ళ కిరీటం నొక్కగానే రక్తం ఏరులై ప్రవహించింది. ఆయన మౌనంగా ఉన్నాడు. మనిషి కొరడా బట్టి కొరడా తీస్తుంటే మాంసముద్దలు ఎగిసి పడుతూ ఉన్నాయి. అప్పుడు అన్నాడు పిలాతు, ఈ యేసు నేనేం చేయాలి? ఇదిగో మీకు ఎవరు కావాలి? ఒక దొంగ ఉన్నాడు ఇక్కడ, వాడు దొంగ, నరహంతకుడు ఉన్నాడు, వాడు వ్యభిచారి, మీ గృహాలు మీ ఇల్లు అని లూటీ చేసిన వాడున్నాడు, వాడు కావాలా? సిలువలో విరాళబడుతున్నా, ఆ సిలువకెళ్తున్నా ఆ యేసు కావాలి. వరన్నాడు, ఈ యేసు మాకు అక్కర్లేదు. యూ డోంట్ వాంట్ జీసస్ అన్నాడు. ఈ యేసు మాకు అక్కర్లేదు, ఈ యేసు అవసరం లేదు. మాకు దొంగే కావాలి, మాకు నరహంతకుడే కావాలి, మా కుటుంబాలు లూటీ చేసేవాడు కావాలి. కేకలేశారు. అప్పుడు పిలాతు అన్నాడు, యేసును సిలువకు అప్పగించాను. ఏం చేశాడు? యేసును సిలువకు అప్పగించాడు. చెల్లి, నేను ఆ దోషాల కొరికై, సర్వలోక పాపాల కొరికై, సర్వలోక జగద్రక్షకుడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడబడ్డాడు. దేవుని రౌద్రం, శాపం, కోపం, దేవుని ఉగ్రత నీ మీదకి నా మీదకి రావాల్సిండగా ఆయన కుమారుని మీద కుమ్మరించినప్పుడు, ఆయన కుమారుని మీద పడద్రోయబడినప్పుడు, నా దేవా నన్నేల చేయి విడిచా. సూర్యుడు అదృశ్యుడయ్యాడు, చంద్రుడు కాంతి తప్పాడు. ఈ సృష్టి దేవుని యొక్క కుమారుని యొక్క శిలువను చూడలేక అదృశ్యమైంది. నీకోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఏసే కుళ్ళు పట్టలేదు, ఏసే సమాధిలో లేడు. ఆయన మృత్యుంజయుడే సమాధిని తిరిగి లేచాడు. ఆయన చిరంజీవి, మరణాన్ని తిరిగి లేచిన వాడు, మరణాన్ని ఓడించిన వాడు, సజీవుడయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన త్వరలో వస్తున్నాడు. మన ప్రభు నా రక్షకుడు ఈవేళ రావచ్చు, రేపు రావచ్చు, ఎట్ ఎనీ టైం. ఈ ప్రపంచానికి తుది గడియలు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని తుదముట్టించడానికి వస్తున్నాడు. ఆయన రాకముందే, నీ గుండెలో ప్రాణం విడవకముందే. హలో, ఈ రాత్రి నిర్ణయం ఏమిటి? ఒకడు అడిగాడంట, బాగా తాగి కొత్త పల్సర్ కొన్నాడు, కొత్తది. ఒక పాస్టర్ కనబడితే, ఏ పాస్టర్, నరకానికి ఎంత దూరం అన్నాడంట. ఏమన్నాడు? ఏయ్, నరకానికి ఎంత దూరం చెప్తావా లేదని జోబులో కత్తి తీశాడంట. ఆగు, చెప్పు, నరకం ఎంత దూరం? నాకు తెలియదురా. అయితే ఒకటి చెప్తారా, నువ్వు అనుకోనంత దూరంలో ఉందిరా. అవునా? తాగిన మైకంలో బైక్ నడుపుతున్నాడు, వేగంగా వెళుతున్నాడు, ఆనందంగా వెళుతున్నాడు. కళ్ళు బైర్లు కప్పావి, కళ్ళు మూసుకున్నాయి. ఎదురుగా వచ్చే లారీని ఢీకొట్టాడు, రక్తం మడుగులో చచ్చిపోయాడు. ఎంత దూరం? పాతాళం. నువ్వు కన్ను మూసిన వెంటనే భూమి కింద పాతాళం ఉంది, అగ్ని గంధకం ఉంది, యమగుండం ఉంది. ఈ రాత్రిలో తప్పించుకోవాలంటే ఈ యేసుని మీ ముందు ఉంచుతున్నాం. దేవుని దాసులు హేస్కెళ్ళిన వాక్యం చెప్తుండగా, ఈ యేసు నువ్వేం చేస్తా? వాట్ మస్ట్ యూ డూ? సిలువ వేస్తావా? స్వీకరిస్తావా? అంగీకరిస్తావా? అపహాస్యం చేస్తావా? ఈ లోకం నుండి వెళ్ళకముందే, నువ్వు యాత్ర ముగించకముందే 2 విషయాలు. యేసుని స్వీకరించాలా, తృణీకరించాలా, అంగీకరిస్తే అంగీకరించాలా, అసహించుకుంటే అసహించుకోవాలా. ఈ 2 లేకుండా ఎక్కడికి వెళ్ళలేవు. ఆలోచించు, నిర్ణయం తీసుకో. ఈ రాత్రి వేళ ఆయన అడిగినట్టు జైలధికారి, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును
నీ ఇంటి వారును రక్షింపబడదు. అదే ప్రభు అన్నాడు, ఈ యేసుని ఏం చేయాలా అన్నప్పుడు ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ విల్ హ్యావ్ ద ఎటర్నల్ లైఫ్, ఈ విల్ హ్యావ్ ద ఎటర్నల్ లైఫ్. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తధారలో పాపాలు కడుక్కుంటే నిత్య రాజ్యం, నిత్య మోక్షం, ఆ నిత్యానందంలో ఉంటావు. ఈ రాత్రి వేళ అడిగాడు, అబ్బాయి నీకేం కావాలా, నన్ను వెంబడించమన్నాడు. వాడన్నాడు, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖమును చిన్నబుచ్చుకొని ఎక్కడి నుండి వెళ్ళాడు, యేసయ్య నుండి. అలానే యేసయ్య నుండి వెళ్ళిపోయాడు. వాడి ఆస్తి పరలోకం చేర్చలేదు, వాడి ధనము పరలోకం చేర్చలేదు, వాడి అధికారం పరలోకం చేర్చలేదు. యేసయ్య దగ్గరికి వచ్చాడు, యేసయ్యతో మాట్లాడాడు, యేసయ్య మాటలు విన్నాడు, కానీ నిత్యత్వానికి వెళ్ళలేదు. నిత్య పాతాళానికి వెళ్ళాడు, అగ్నిగుండానికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. దండం పెట్టి చెప్తున్నాను, ఈ రాత్రిని వెళ్ళకూడదని, ఈ రాత్రి యేసయ్యని అంగీకరించాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు యేసుకెళ్ళిన వాక్యం అందిస్తున్నాగా సహాయం దయచేయమని క్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు తన దాసుల ద్వారా ఆత్మావేశముతో అందించినటువంటి శ్రేష్టమైన సువార్త సందేశాన్ని, క్రీస్తు ప్రేమను ప్రకటించి ఉంటుండగా ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయనను అంగీకరించేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మరి ఒక పల్లవి, ఒక చరణం సహోదరులు బొంతపాడు నుంచి వచ్చినటువంటి సహోదరులు వెంకటేశ్వరరావు వచ్చి ఒక పల్లవి, ఒక చరణం పాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తర్వాత కుర్నూతల నుంచి వచ్చిన దేవుని సేవకులు మోహన్ రావు గారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి రెండవ వర్తమానాన్ని మనం వినడానికి సిద్ధపడదాం. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. చాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను రక్షించితివా. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే
యేసయ్యా. అందరం కూర్చుందాం. ఈ సమయంలో దేవుని సేవకులు మోహన్ రావు గారు వారు ప్రార్థన చేస్తారు. రెండవదిగా వింజనంపాడు నుంచి వచ్చిన దేవుని సేవకులు అబ్రహాం అన్న కూడా వచ్చి ఇరువురు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుని సేవకులు లివింగ్స్టన్ అన్న వాక్యం అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన వాడా, నీకు వందనాలు. ఈ రెండవ రాత్రి ఆశీర్వాదకరంగా దైవజనులు నిలబెట్టుకొని రక్షణ మార్గాన్ని ఎలాగా ప్రజలు అంగీకరించాలని నీ వర్తమానాన్ని అందించినందుకు స్తోత్రాలు. నీ కుమారుడు రెండో వర్తమానాన్ని అందించడానికి దైవజనులు మీరు సిద్ధపరిచి నడిపించినందుకు, ఘనమైన నామమును ఘనపరచడానికి మీరిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి వాతావరణం ఇచ్చారు. దైవజనులు మా మధ్యలోకి నడిపించారు. ప్రజలకు, గ్రామమునకు కావలసిన బలమైన నీ మాటలను ఆత్మతో నింపి అభిషేకించి కావలసిన వర్తమానాన్ని అందించి బలపరచమని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగని కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చక్కని వర్తమానం విన్నాం. రెండవ వర్తమానానికి సిద్ధపడదాం. పరిశుద్ధుడగు తండ్రి, జీవాధిపతి మా యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రేమ, నీ కనికరంకు మేమేమి చిరవడం తీర్చలేము. దేవా, ఈ గ్రామాన్ని ప్రేమించారు, సంఘబిడ్డలను ప్రేమించారు. కడవరి దినాల్లో ఈ 2 దినాలు స్వార్థ సభలను, సిద్ధపాడు కుడికలను నీ దాసుల ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా ఏ పాపి నశించుట నీకు ఇష్టం లేదు నాయన. అందును బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు నీ దాసుల ద్వారా శ్రేష్టమైన మాటలు మీరు బోధించినందుకు నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యం నీరుగడి ఫలింపు దయచేయండి. మరలా నీ దాసులు నీ పాద సన్నిధిలో నిలబడుచుండగా అయ్యా, మొదటిగా నీ దాసుని మీరు అభిషేకించండి. ఈ దాసుని సిలుసాటు మరుగుపరుచుకోండి నాయన. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్నావు. ఈ 2 దినాల యొక్క ప్రయాస కొన్ని ఆత్మలైన రక్షణ పొందడానికి, కొంతమంది అయినా రక్షించబడిన వారు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుటకు మీరు సహాయం చేయండి. కొడు వచ్చిన బిడ్డలకు అవసరమైన మాటలు నీ దాసుడు ద్వారా మాట్లాడిన నాయన. వినగల చెవు, గ్రహింపగల మనసు, వివేచన జ్ఞానము, ఎనబుద్ధి, మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ నీ బిడ్డలకు మీరు దయచేయమని, అభ్యంతరాల ఆటంకాలు యేసు నామములో మీరు దూరపరచమని, నీ దాసుల కుటుంబాలను దీవించండి, సంఘాన్ని మీరు దీవించమని యేసయ్య నామములో స్తుతులు చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.